ఓ భర్త తాగిన మత్తులో భార్యకి చుక్కలు చూపించాడు. భార్యతో గొడవపడి ఆమెను మేడపై నుంచి తలకిందులుగా వేలాడదీశాడు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన నితిన్ సింగ్, డాలీ భార్యాభర్తలు. వీరికి పెళ్లై 12 సంవత్సరాలవుతోంది. నితిన్ సింగ్ మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు తాగి ఇంటికొచ్చేవాడు. మద్యం మత్తులో భార్యతో గొడవ పడేవాడు. ఆమెను బాగా కొట్టేవాడు. చిత్రహింసలు కూడా పెట్టేవాడు. నితిన్ మే 13వ తేదీన కూడా బాగా తాగి ఇంటికొచ్చాడు. డాలీతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దదైంది. ఈ నేపథ్యంలోనే నితిన్ విచక్షణ కోల్పోయి భార్యను ఇంటి మేడపైకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి ఆమెను తలకిందులుగా వేలాడదీశాడు. దాదాపు 5 నిమిషాల పాటు ఆమె అలాగే వేలాడింది. డాలీ భయంతో కేకలు వేయసాగింది. ఆ అరుపులు విన్న ఇరుగు పొరుగు వాళ్ళు పరుగున అక్కడికొచ్చారు. అతి కష్టం మీద ఆమెను కిందికి దించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు నితిన్ తో పాటు అతడి తల్లి, సోదరుడు, సోదరి భార్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.